మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలండి. ఈ మాటలు వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి కూడా అభ్యంతరకరంగా ఉండొచ్చు. వినేవాళ్ళకు కూడా అభ్యంతరకరంగా ఉంటుంది, చెప్పేవాళ్ళకు కూడా కొంచెం అభ్యంతరంగానే ఉంటుంది వివరించడానికి కూడా. కానీ ఈ మాట పలికినటువంటి వ్యక్తి ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు మనతో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధిస్తున్నటువంటి బోధ. ఆయన ఏమంటున్నాడంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నిజమే, విన్నాము. కానీ అక్కడేమంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, అంటే అది పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఇది ఆ ముందు 27వ మాట 27వ వచనంలో ఉన్నది. కొత్త నిబంధనలో స్పెషల్గా ఉంది. కొత్త నిబంధనలో స్పెషల్ ఏంటంటే, నేను నీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే అక్కడేమో చేస్తేనే పాపం, ఇక్కడ చూస్తేనే పాపం. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడేమో ఆమె పండు చూసింది, కోసింది, తినింది. ఇక్కడేమంటున్నాడు దేవుడు, నువ్వు చూసి కోసి తింటే కాదు, నువ్వు చూస్తేనే పాపం అంటున్నాడు ఆయన. నీకు తినే అవకాశం కూడా ఇటల్లా. అమ్మా వింటున్నారా? నీకు తినే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనే పాపం అంటున్నాడు. అంటే దేవుని పరిశుద్ధత రోజు రోజుకి పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి దినదినము మన పట్ల అధికము చేయబడుతుంది. ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే మళ్ళీ గ్యాప్ కూడా ఏం లేదు. ఓ స్త్రీ కానీ పురుషుడైనా కూడా, స్త్రీ చూసినా పురుషుడు చూసినా అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినట్టే, ఆయనతో వ్యభిచారము చేసినట్టే. ఇందులో ఏమీ డౌట్ లేదు. మీరు చేశారు అంటున్నాడు దేవుడు. అయ్యా మేము చేయలేదు అంటాం మనం. మేము ఎక్కడ చేసాం? మేము చేయలా, మేము చూసాం అంటే ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి మనస్సులో సాతాను కలిగించే అక్రమమైన కోరికలు అంటవి. ఒక వ్యక్తి మనస్సులో సాతాను కలిగించే అక్రమమైన కోరికను కాక మనలో ఉద్దేశపూర్వకముగా కలిగే చెడు వైభవాన్ని ఖండిస్తున్నాడంట దేవుడు. దేవుని స్తోత్రం. అంటే ఈ కోరిక ఎవరు కలిగిస్తున్నారు? సాతాను నీ హృదయంలో కలిగిస్తుంది ఈ కోరిక. దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఖండిస్తున్నాడు. అదేంటంటే ఉద్దేశపూర్వకముగా కలిగే చెడు స్వభావాన్ని అంట. అంటే అది ఉద్దేశపూర్వకంగా కలుగుతుంది. అది అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా ఆ వ్యక్తి మీద నీకు కోరిక కలగట్లా. ఉద్దేశాలు, అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి కనుకనే మోహపు చూపులు కలుగుతున్నాయి. ఈ కోరిక అనేది ఎక్కడ కలుగుతుందంటే నీ హృదయంలో. ఎక్కడ? నీ హృదయంలో కోరికలు కలుగుతున్నాయి.
ఆ కోరికలు ఉద్దేశపూర్వకంగా కలుగుతున్నాయి, దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేంటే అవకాశము కొరకు ఎదురు చూడటం. దేని కొరకు? అవకాశం. ఇప్పుడు నీలో కోరిక కలిగింది ఉద్దేశపూర్వకంగా, మరి అవకాశం దొరికితే ఏం చేస్తావు? అవకాశం దొరికితే అనుభవిస్తావు, అంతేనా? అంటే అవకాశము కొరకు ముందు నీలో ఏం కలుగుతుంది? కోరిక. ఆ కోరిక ఎలా కలుగుతుందంటే ఉద్దేశపూర్వక, అంటే నీవు నీ అంతటికి నువ్వు ఉద్దేశించుకుంటున్నావు అంతే. ఆ తలంపులు నీలో ఎవరు కలుగు చేస్తున్నారు? అపవాది నీలో కోరిక పుట్టిస్తా ఉంది. దేవునికి ఇష్టం లేని అన్ని కూడా అపవాది కలిగిస్తా ఉంది. దేవునికి ఇష్టము లేనివి అపవాదిని హృదయంలో పెడుతుంది. అవన్నీ దాన్ని ఆ కోరిక కలిగినప్పుడే నువ్వేం చేయాలి? దాన్ని ఖండించాలి పరిశుద్ధాత్మ ద్వారా. దాన్ని నువ్వు ఖండించాలి వాక్యము ద్వారా. అప్పుడు ఆ కోరికను నువ్వు దాన్ని చంపేసే వ్యక్తిగా ఉండాలి. ఆ కోరిక నీలో మొదలైనప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలంటే ఏర్లతో సహా నువ్వు పీకివేయాలి, తీసివేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాంటి కోరికంట? అక్రమమైన కోరికే. మరి తీర్చుకోవాలని ఆ భావం పురికొల్పుతుంది. అక్రమమైన మోహపూరితమైన ఆంతర్య కోరికను అడ్డగించక మనస్సులో దాన్ని ప్రోత్సహిస్తే అది పాపమైతుందంట. ఏమైతుంది? ఆ కోరికను నువ్వు ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించడం అంటే ఏంది? ఆయన కాకపోతే మరొక ఆయన, ఆమె కాకపోతే మరొక ఆమె, ఇది కాకపోతే అది అని దీన్ని ఏం చేస్తున్నావు? ప్రోత్సాహపరుస్తూ దాన్ని ఏం చేస్తున్నావు? అధికం చేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? దాన్ని ఎక్కువ చేసుకుంటున్నావు, అంటే మార్చుకుంటున్నావు అనమాట. ఊసరు వెళ్ళి తన రంగులు మార్చినట్టు, ఊసరు వెళ్ళి తన స్వభావాన్ని మార్చుకున్నట్లుగా మనం ఏం చేస్తాము? కొందరు వాటిని మార్చుకుంటున్నారన్నమాట. అదేమైపోతుంది? చివరికి పాపం. ఏమైతుందండి? పాపం అవుతుంది. మొదటిగా ఏంటంటే సినిమాల్లో బూతు చిత్రాల్లో ఉండేవంట. మొదటిగా ఈ ప్రభావం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? సినిమాలు చూడటం. ఈ బూతు చిత్రాల్లో ఉండే అసభ్యకరమైన సన్నివేశాలను చూసి ఆనందించకుండా క్రైస్తవుడు జాగ్రత్త పడాలంట. ఏం చేయాలి? అసభ్యకరమైనటువంటి ఈ యొక్క నీలి చిత్రాలు, చండాలమైనటువంటి చిత్రాలు ఫోన్లలో, సినిమాల్లో చూసినప్పుడు ఆహాహా అని మనం నవ్వుతూ ఉంటాం. అవన్నీ మనకి కోరికలుగా మారుతున్నాయి. ఏమండి? ఏదైనా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, వాడు ఏమంటాడు? ఇదిగో ఇది వెంకటేష్ ఫలానా సినిమాలో వేసుకున్న డ్రెస్సు, ఈ చీర ఫలానా సినిమాలో శ్రీదేవి కట్టుకుంది, ఇది జయసుధ కట్టుకుంది, ఇది జయప్రద కట్టుకుంది, ఇది జయమాలిని కట్టుకుంది, ఇది సిల్క్ సుమిత కట్టుకుంది అని వాడు అన్ని మనం ముందేస్తాడు. అందరు కట్టుకునే అన్ని. అవునా కదా? అందరు కట్టుకునే మనం ముందేస్తే మరి మనం ఏం కట్టుకోవాలి? ఇడిసిని మనకెందుకు? ఏమండి? ఇప్పుడు నాకు ఇడిసినే నాకెందుకండి? ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే అలాంటి సినిమాలు చూసేవాళ్ళు, సెల్ ఫోన్లో చూసేవాళ్ళు ఈ అసభ్యమైనవి వాళ్ళ హృదయాల్లో ఏం కలుగు చేస్తున్నాయంట? కోరికలు. ఏం కలుగు చేస్తున్నాయి? కోరిక. ఆ కోరిక చివరికి ఏమవుతుంది? నీ స్వభావముతో అవన్నీ చేయటం వలన ఆ కోరికలు వ్యసనాలుగా మారి నిన్ను పాపములోనికి తీసుకొని వెళతాయని చెప్తుంది బైబిల్. క్రైస్తవుడంట అలాంటివి చూసినప్పుడు ఆనందించకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఆనందిస్తున్నామంటే మనం ఇష్టపడుతున్నామనేగా, అంతేనండి? మనం ఆనందిస్తున్నాం. అలాంటివి చూసినప్పుడు మనం ఆనందపడుతున్నాము అంటే మనం ఇష్టపడుతున్నామనే కదా. ఇష్టపడుతున్నామన్నా లేదా ఇష్టం లేనట్ట? ఇష్టం లేనప్పుడు ఎవరైనా నవ్వుతారా? ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఇప్పుడు నేను నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, మీలో నన్ను చూస్తే మీకు కోపం వస్తుంది, మరి నా ముఖం చూసి మీరు నవ్వలేరు.
అలాగే నేను నచ్చిన వాళ్ళు నన్ను చూసినప్పుడు హ్యాపీగా పలకరిస్తారు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, తిన్నారా, ఉన్నారా అని మంచిగా పలకరిస్తారు. ఇష్టం లేకపోతే పలకరియరు. అలాగే ఇది కూడా ఒక అశ్లీలమైనటువంటి వాటిని చూసినప్పుడు నువ్వు ఆనందిస్తున్నావంటే వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు, నీలో అపవాది కోరికలు కలుగు చేస్తా ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు. మీ దేహములు క్రీస్తునకు అవయవములే యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏహదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏక శరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరెరుగరా? మీ దేహాలు దేవుని యొక్క అవయవాలంట. అంటే దేవుడు మనకిచ్చిన అవయవాలు, అంటే దేవుడు మనలో నివసిస్తున్న ఆలయం మన దేహం. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అంటే నేను దేవుని రక్తము చేత కడగబడిన బిడ్డనై ఉండి క్రీస్తునాలో నివసిస్తుండగా దేవుని ఆత్మకు నేను ఆలయమై ఉండి ఒక వేశ్యతో నేను ఎలా సాంగత్యము చేస్తాను? ఒక వేశ్యతో సాంగత్యము చేయవాడు వారిద్దరు దేహములు ఏమై ఉంటాయంట? ఏక శరీరమై ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు భార్యాభర్తల గురించి? ఆదికాండం ఏమైంది? వారు తండ్రిని తల్లిని విడిచి వారు హద్దుకొందురు, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. అవునా? భార్యాభర్త అంటే వేరు వేరు కాదు, వారు ఏక శరీరమైనారు. అలాగే ఒక వేశ్యతో సాంగత్యము చేసేవారు వారు కూడా ఏమై ఉంటారు? ఏక శరీరమై ఉంటారు. అంటే దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేని దాంతో నువ్వు సాంగత్యం చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని వాడితో నువ్వు సమయం గడిపినప్పుడు, దేవునికి ఇష్టం లేని వారికి నువ్వు ఫోన్లు చేసినప్పుడు, మెసేజ్లు పెట్టినప్పుడు, దేవునికి ఇష్టం లేకుండా ఆయన క్రియలు నువ్వు జరిగిస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నిన్నేం చేస్తారంటే వారితో నిన్ను ఏక శరీరత్వంగా మార్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని దృష్టికి పాపములు, హేయమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? వేశ్యతో కలుచుకొని వాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అట్టివలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చూసారా? నువ్వు ప్రభుతో ఉంటే ప్రభుతో ఏకాత్మై ఉంటావు. ప్రభులో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు, ఆయన జ్ఞానం, ఆయన పరిశుద్ధత, ఆయన తెలివి, ఆయన వివేకము, ఇవన్నీ కూడా ఆయన జీవము నీలో కూడా నివసిస్తుంది. ఒక వేశ్యతో లేదంటే ఒక చెడిపోయిన వారితో లేదంటే ఒక పాపము కలిగినటువంటి వాటితో నీవు జీవిస్తున్నప్పుడు వాటిలో ఉన్న లక్షణాలన్నీ కూడా నీలో కోరికలుగా స్వాభావికముగా కలిగి అవన్నీ కూడా నిన్ను నరకానికి పాత్రులుగా చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డ గనుక నువ్వు గ్రహించాలి. గలతీయులు రాసిన పత్రిక 19:21 వచనాలు 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు, పాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యములు. ఇవన్నీ ఏంటండి? శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కార్యాలు. ఇవన్నీ జరిగించే వాళ్ళు దేవునికి వారసులు కానేనరు. ప్రియమైనది గమనించాలి.
శరీర కోరికలను తీర్చుకునేవాడు దేవుణ్ణి మహింపరుస్తారండి. ఏమండి? శరీర కోరికలను తీర్చుకునేవారు దేవుణ్ణి మహిమ పరచలేరు, దేవుని పని చేయలేరు, దేవుని సహవాసంలో ఉండలేరు. ఎందుకంటే వారికి శరీరం మీద ఉన్నంత ప్రేమ దేవుని మీద ఉండదు. కాబట్టి మనం గమనించాలి, దేవుని బిడ్డలమైన మనము దేవుని కోరికను తీర్చేవారిగా ఉండాలి. మనము దేవుని అవయవములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామండి? దేవుని యొక్క అవయవములై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా కూడా నువ్వు క్రీస్తు రాజ్యానికి హక్కుదారుడు కాదు. నువ్వు క్రీస్తు రాజ్యానికి హక్కుదారురారువు కాదు. ఎందుకు? నువ్వు శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నావు. నీ శరీరము ఎలా చెప్తే అలా వింటున్నావు. నీ శరీర ఆలోచనలు ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నావు. అంటే నీకు నచ్చినట్లు నువ్వు చేస్తున్నావు, బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. గనుక ఆయన అంటాడు, అపోస్తుడైన పౌలు, వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను ఉన్న, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా నేను చెప్తున్నాను అంటున్నాడు. ఇందులో డౌట్ లేదు. ఇక హల్లెలూయా. ఇందులో ఇంక డౌట్ లేదు. మనం చచ్చిపోక ముందే, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే మన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము శరీర కోరికలు, శరీరపు ఆలోచనలు, వాటిని నెరవేర్చేవారిగా దేవుని బిడ్డలుగా మనం ఉండనే కూడదు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులు అంటే ఎవరు? లోబడని వారు. అవిధేయులు అంటే ఎవరు? మాట వినని వారు. అవిధేయులు అంటే ఎవరండి? దేవుని మాటలు అంగీకరించి వాటికి లోబడి ఆచరించి నడచుకొనని వారని అవిధేయులు అంటారు. ఎవరండి వారు? నడవని వారు. అంటే అంతా నా ఇష్టం, నన్ను ఎవడేం చేస్తాడని బ్రతికేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును మరి. అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత. చూడండి, సొదొమ గొమొర్ర పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకు దేవుని ఉగ్రత వచ్చింది మనందరికీ తెలుసు. అక్కడ బాలులేమి, యవనులేమి, వృద్ధులేమి, వీళ్ళందరూ కూడా వ్యభిచార కోరికలు కలిగి ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యర్థమైన వాటిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. ఆ పట్టణం మీదకి ఏమొచ్చిందండి? దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చి అగ్ని చేత ఆ పట్టణము కాల్చబడింది. దేవుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని వదిలిపెట్టాడు. రేపు నిన్ను, నన్ను, మన కుటుంబాలను కూడా దేవుడు వదిలిపెట్టడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజు మనల్ని మనము పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి విరోధమైన క్రియలు ఏమైనా, నీవైనా, నేనైనా, మనందరంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకమైనవి జరిగిస్తున్న ఎడల వాటిని జయించడానికి మనం ఏమడగాలి? దేవునిని శక్తి. దేవునికి స్తోత్రం. ఏమడగాలండి?
శక్తిని అడగాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవన ఏచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఇక్కడ ఏమని చెప్తుంది బైబిలు? నీవు యవనేచ్ఛల నుండి పారిపో. యవన కోరికలు, యవన కాలం 18 సంవత్సరాలు వచ్చినాయి. ఇక వాళ్ళల్లో ఏం కలుగుతా ఉంటే కోరికలు. బైబిల్ ఏం చెప్తుంది? ఇవాళ 15 సంవత్సరాల పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. 16 సంవత్సరాల పెళ్లిళ్ళు, 9th 8th క్లాస్ కూడా పెళ్లిళ్ళు అయిపోతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. వాళ్ళ భవిష్యత్తు కూడా చేతులారా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు భరించలేక చేసేస్తున్నారు. తల్లిదండ్రులు భరించలేక ఈ సెల్ ఫోన్లు వచ్చినాక, ఈ ల్యాప్టాప్లు వచ్చినాక, ఈ కంప్యూటర్లు వచ్చినాక వీళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం జరిగిస్తున్నారు, ఈ భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. వాళ్ళల్లో ఉన్న కోరికలు చంపుకోలేక వాటిని నెరవేర్చుకోవడానికి కామాతురత కలిగి, ఏం కలిగండి? కామాతురత కలిగి భయంకరమైనటువంటి సహవాసాలు, స్నేహాలు, చెడు స్నేహాలు కలిగి వారి జీవితాలు వాళ్ళు ఆగం చేసుకుంటుండే చూడలేక తల్లిదండ్రులు వారి చదువు కంప్లీట్ కాకముందే, వారి పట్ల ఉన్న తల్లిదండ్రుల యొక్క కోరిక తీరకముందే ఎవడో ఒకరిని చూసి కట్టి పంపించేస్తున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అమ్మా ఇంకెళ్ళిపోండి, అంతేనా? ఇక మీ కోరికలు మీరు తీర్చుకోండి, మీ బ్రతుకులు మీరు బ్రతకండి అమ్మా అని చెప్పేసి పంపించేస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా చదువు ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు. ఇక ఆ తర్వాత ఏ అమ్మగారి ఇళ్లలోనో పాసంట్లు కడుక్కోవడము, లేకపోతే ఏ చాక్లెట్ కంపెనీలో, బిస్కెట్ కంపెనీల్లో, లేకపోతే కిరాణా షాపుల్లోనో, లేకపోతే ఏ కొబ్బరి బొండా షాపుల్లోనో, ఏదో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో చోట కూలో నాలో చేసుకుంటా బ్రతికి వారి జీవనం ఎల్లబుచ్చుతున్నారు. గట్టిగా అల్లు చెప్పండి హల్లెలూయా. ఇంత కఠినమైన శిక్ష దేనికి అంటే నీలో ఉన్న కోరికలు నీవు చంపుకోలేకపోవడం. దేవునికి వ్యతిరేకమైన కోరికలు జరిగించడం వలన కఠినమైన శిక్ష ఆ రోజు ఆదామావలకు వచ్చింది. అవునా? ఆదామావలకి అక్కడేముంది? అన్నీ ఉన్నాయి. ఏదోన తోటలో తినడానికి తిండి, మంచి వాతావరణం, ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతుండేవాడు. అన్ని సమస్తమును అక్కడ సమకూర్చబడి ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు? వారి కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ కళ్ళకు కనపడిన దాన్ని వాళ్ళు తినాలి, అనుభవించాలని అత్యాశతో, లోకాశతో, నేత్రాశతో, అపవాది యొక్క మాటలు, వాళ్ళ హృదయములు కలిగిన ప్రేరేపణల వలన వాళ్ళు దాన్ని దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఏదోని తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళ చిన్న వయసులో పెళ్ళిళ్ళు, పెళ్ళైన తర్వాత కొందరికి అక్రమ సంబంధాల వలన భర్తను చంపిన భార్యలు, భార్యను చంపిన భర్తలు, పిల్లలను చంపిన తల్లిదండ్రులు చంపిన పిల్లలు అని ప్రతిరోజు మనము ఎక్కడో ఒక దగ్గర న్యూస్ మనం చూస్తూనే ఉన్నాము. మన ఈ మధ్య కాలంలో జైల్లో ఉన్న భర్తను బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి చంపిందంట. ఇది భలే ఉంది. హల్లెలూయా. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి, చూడండి, ఆ కోరికల కోసము, వారి కోరికలు తీర్చుకోవడానికి పిల్లలు అడ్డం వస్తే పిల్లలను చంపుతున్నారు, భర్త అడ్డం వస్తే భర్తను చంపుతున్నారు, భార్య అడ్డం వస్తే భార్యను చంపుతున్నారు, చివరికి తల్లిదండ్రులు కూడా విషం పెట్టి చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాము తల్లిని చంపిన కుమార్తె. ఏమండి, రోకల బండ తీసుకుని వేస్తే రెండు మొక్కలైంది తలకాయ. ఎంత భయంకరమైన, దేనికి? కోరికలకు. నా కోరికలు తీర్చుకుంటే నా తల్లి నాకు అడ్డం వస్తుంది, నా తల్లి నన్ను గద్దెస్తుంది, మా నాన్న నన్ను గద్దెస్తున్నాడు అని చెప్పేసి తండ్రిని చంపిన కుమారులు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే సాతాను మనలో పెడుతున్నటువంటి కోరిక, అక్రమమైన కోరికలు, స్వభావ సిద్ధముతో చేస్తున్న కోరికలు. వాటిని అదుపు చేసుకోలేక, ఏమండి, వాటిని అదుపు చేసుకోలేక బంగారు లాంటి భవిష్యత్తులు ఏమైపోతున్నాయి? బండల పాలైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా.